మార్పులు రావన్నా. ఏంటంటే పాలన మంచిగా ఉండాలి. కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఇచ్చేసిండు, అది చేసిండు, అది ముంచిండు, ఇది ముంచిండు, ఇదే ముచ్చట. ఎవరికి గవర్నమెంట్ నీ వల్ల రన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు, పథకాలు ఏం పెట్టినావు, ఏం కదా. ఇప్పుడు నాకంటూ ఒక బండి ఉన్నా, నా బండి తీసుకున్నా, నాకు పెళ్లి చేసిండు, నాకు 2 పిల్లలు. నాకు దీని మీద కొంత గొప్ప 500-600 వచ్చేది. ఇప్పుడు ఏమైతుంది, 200 కూడా దొరకడం మహా కష్టమవుతాను. అంత దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తాను ఇప్పుడు. అదే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఆయన తిండో పక్కకు పెడితే పాలన మంచిగా పెట్టిండు. ఆయన 10 రూపాయలు తిన్నా కూడా మనకు 9 రూపాయల దాకా పెట్టిండు. ₹1 తిన్నా కూడా మనకు పని చేసిండు. ఇవన్నీ పనులను ఎదురయ్యానా. ఒకప్పుడున్న వరంగల్ ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఒకప్పుడున్న హైదరాబాద్ ఇప్పుడు ఎట్లున్నది, ఒకప్పుడున్న సమాజం ఇప్పుడు ఎట్లున్నది, ఒకప్పుడు రైతు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాడు. అది మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఊరిగా కేసీఆర్ ను అది చేసిండు, ఇది నష్టం చేసిండు, అది నష్టం చేసిండు. ఈ సంవత్సరాల పాలన నువ్వు చేసింది ఏది, నువ్వు పీకింది ఏది, నువ్వు చేయబోయేది. మహాలక్ష్మి పథకం అన్నావు, ఏది ఎక్కడ పోయింది? ఇప్పుడు పెళ్లి చేస్తే మంగళం అన్నావు, అది ఎక్కడ పోయింది? గ్యాస్ అన్నావు, అది ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను ఎస్సీ, నేను మాదిగోని, నాకు కరెంటు బిల్లు ఇస్తున్నావు, అది ఎక్కడ పోయింది? ఇవన్నీ ఏం పథకాలు, ఏం కాదా. మా యొక్క బాధ ఏంటంటే ఒకటే అన్నా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు రావాలని చెప్పి చాలా మంది కోరుకున్నాను. మార్పు అనేది ఏం లేదు. సీట్ ఎక్కిండు, వెంబడే మా ఫోటో కొట్టిండు, ఆటో డ్రైవర్ నుంచి పడేయండు. నేను ఇప్పుడు ఏమంటాడు, డీజిల్ ఆటో నడుపుకుంటే డీజిల్ నడపద్దు, స్టార్టింగ్ వాళ్ళు కావాలంటాడు, గ్యాస్ వాళ్ళు కావాలంటాడు. ఎడికెళ్ళి కావాలి పెట్టుకోడు. మరి నువ్వు అదే తల 2 లక్షలు అయ్యి అప్పుడు మేము కొనుక్కొని నడుపుతాం బండ్లు. ఈ బండ్లు పట్టుకుంటా అండి, ఆ బండ్లు పట్టుకుంటాం. పోలీసు వాళ్ళు మరీ దారాదు, ఆటోలు కూడా పట్టుకోపోలేదు. మాకు వచ్చేదే ₹100 వస్తే ₹100 ఆయన